రీసెంట్గా మనం చూస్తున్నాం. సో దానం మొత్తం దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి, దాని తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీగా కూడా పోటీ చేసిండు కదా. సో ఆయన గురించి ఆగమాగం నడుస్తూ ఉంది. మనం చూసినాం రీసెంట్గా కంటిన్యూగా వార్తల్లో కూడా ఆయన ఎక్కుతూ ఉన్నాడు. సో దాని గురించి ఒక న్యూస్ వచ్చింది, చూద్దాం. దానంతో ఆగమాగం. సో దానంతో ఆగమాగం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే కిరికిరి, హైడ్రాపై రంగనాథ్ వర్సెస్ నాగేందర్. ప్రభుత్వం బ్యూరోక్రసీ కంట్రోల్లో ఉంటే ఎలా అని వ్యాఖ్య. అలా చేస్తే సర్కార్ నిలవదంటూ తాజాగా కమెంట్లు. వరుస వివాదాలతో పార్టీకి డ్యామేజ్. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై సస్పెన్షన్. సో ఇట్లా మనం చూసినాం నిన్న దానం నాగేందర్ ఖైరతాబాద్ అక్కడక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కొంతమంది కూలుస్తూ ఉంటే, సో ఈయన ఫోన్ చేసి అవన్నీ మాట్లాడడం కావచ్చు, ధమ్కీలు ఇచ్చినాడు మాట్లాడడం కావచ్చు, అవన్నీ కూడా మనం చూసినాం కదా. సో దానివల్ల బాగా వరకు ఇబ్బంది పడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వచ్చింది. సో గెలిచిన లీడర్లను అసలు తీసుకోవడమే పెద్ద తప్పు. ఎమ్మెల్యేలు అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడనే పెట్టాలి. అలాంటి వాళ్ళు మీరు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఎంపీగా పోటీ చేయించి సో ఇవన్నీ చేసుడు మళ్ళీ మీకే డ్యామేజ్ అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు చర్చనీయాంశంగా మారింది. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారని పేరున్న దానం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హస్తం గూటికి చేరిన సంగతి తెలిసింది. ఆ తర్వాత నిత్యం ఏదో ఒక రకంగా సొంత పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా విషయంలో దానం వ్యవహరిస్తున్న తీరు దుమారంగా రేపుతున్నాయి. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఎమ్మెల్యే మాటల యుద్ధాన్ని దిగుతుండడంతో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతుంది. తాజాగా ఖైరతాబాద్ షాదాన్ కాలేజ్ ఎదురుగా ఫుట్పాత్పై అక్రమాలు కూల్చివేతపై చేపట్టిన హైడ్రాకు దానం షాకిచ్చారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని అధికారులపై ఫోన్లోనే విరుచుకుపడ్డారు. ఇలా వరుస ఘటనలతో ఆయన ఇంతకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా లేకుంటే వేరే పార్టీ లైన్లో ఉన్నారా అని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మనం చూసినాం బహిరంగంగా ఆయన అప్పటికప్పుడే రంగనాథ్కి కావచ్చు ఇట్లా హైడ్రా అధికారులకు ఫోన్ చేసి మీరు ఎట్లా కూలుస్తారు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక కూల్చురి అది చెప్పేసి అయితే వ్యాఖ్యలు చేసి, సో దానివల్ల అసలు ఏ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేకపోతే వేరే పార్టీలో ఉన్నాడా అని చెప్పేసి చెప్తాను. నేను ఈ సందర్భంగా ఫుట్పాత్ పైన ఉన్న వాటిని కూల్చివేస్తున్నాము అని చెప్పేసి చెప్తాను. హైదరాబాద్ అధికారులకు మేము కూడా చెప్తున్నాం, సార్ మీరు ఫస్ట్ ఫుట్పాత్ల పైన ఆడ ఈడ ఉండే అంటే వాళ్ళు డైలీ పని చేసుకునే పుట్టగొట్టి కోసం ఆడ ఈడ దుకాణాలు పెట్టుకొని చేయడం. అవును ఫుట్పాత్ ఆక్రమించిన తప్పే, కానీ వాళ్ళని కూల్చే బదులు ఫస్ట్ ఆడాడ చెరువులు కుంటలు నాలలు హైడ్రా అనేది దేనికి ఉంది మెయిన్గా చెరువులను కుంటలను నాలలను కోసం పరిరక్షించడానికి హైడ్రా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి చెప్పారు. క్లియర్గా చెప్పారు. స్టార్టింగ్ చాలా సందర్భాలు చెప్పారు. ఏ రోజు కూడా మేము ఫుట్పాత్ల పైన ఉన్నాయి కూలుస్తాం లేకపోతే రోడ్డు మీద టెంటులను కూలుస్తాం అని చెప్పేసి ఏ రోజు కూడా చెప్పలేరు మీరు. అలాంటిది ఫస్ట్ అలాంటివి కూర్చాలి. చాలా వెంచర్లు కావచ్చు, చాలా పెద్ద బిల్డింగ్లు కావచ్చు, టౌన్లు కావచ్చు, టవర్లుగా చాలా చెరువుల పక్కన నాలాల పక్కన కూడా చాలా వరకు కబ్జాలు చేసినారు బడాబాబులు. ఫస్ట్ వాళ్ళ సంగతి చూసిన తర్వాత మా పేదల ఫుట్పాత్ ఇంట్లో కావచ్చు లేకపోతే ఫుట్పాత్ దుకాణాలు కావచ్చు ఆడికి రావాలి. సో ఫస్ట్ మీరు అవన్నీ కూల్చకుండా ఇవన్నీ చిన్న అక్కడక్కడ కూల్చుకుంటా ఉంటే ఎట్లా ఎంతవరకు సమన్యాయం రైట్. ఇక హైకమాండ్కు తలనొప్పిగా దానం నాగేందర్ది డిఫరెంట్ పొలిటికల్ స్ట్రాటజీ అని అందరూ చెబుతుంటారు. అయితే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవడం ఆయన నైజం అనే టాక్ కూడా ఉంది. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దానం నాగేందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కారు ఎక్కారు. అక్కడ 10 ఏళ్ళ అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఓడిపోగానే కారు దిగి మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సో కాంగ్రెస్లో చేరిన తర్వాత సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి వెనుక దానం స్వీయ తప్పిదాలే ఎక్కువ ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇది ఇలా ఉంటే దానం తీరు ప్రత్యర్థులు అస్త్రాలుగా మారుతున్నాయనే చర్చ కూడా జరుగుతుంది. అల్లు అర్జున్ ఎపిసోడ్లో ప్రభుత్వం తప్పుబట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఫార్మర్ ఈ కార్ రేస్లో కేటీఆర్ను సమర్థించేలా కామెంట్లు చేయడం ఎమ్మెల్యే వ్యవహారంలో పార్టీలకు పెద్దలకు తలనొప్పిగా మారిందనే విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది. నేను రాష్ట్ర నాయకుడిని. తాజాగా గురువారం ప్రెస్ మీట్లో నిర్వహించిన దానం కుమారి ఆంటీ క్యాంటీన్ విషయంలోనూ సీఎం సానుకూలంగా స్పందించారని, ఆమెకు న్యాయం సామాన్యులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. తాను హైదరాబాద్లో పుట్టి పెరిగానని, నియోజకవర్గానికి పరిమితం కానని, తాను ఇప్పుడు రాష్ట్రంలో నాయకుడిగా ఎదిగానని చెప్పారు. సో అధికారులతో పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వం నిలబడదని, బ్యూరోక్రసీ కంట్రోల్లో పనిచేస్తే ఆ ప్రభుత్వాలు చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. సో ఇట్లా ఈయన కంప్లీట్గా కామెంట్స్ చేయడం కావచ్చు, ఆడ కామెంట్స్ ఈడ కామెంట్స్ చేయడం కావచ్చు, సో అన్ని కాంగ్రెస్ పార్టీకే తప్పిదాలు పడుతున్నాయి.